జర భయపెట్టినట్టు చెప్పిండు. ఏం అడిగిండు? ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే, పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు అడిగిండు. ఆ ఇళ్ళ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అడవులో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆ 10 సంవత్సరాలలో కట్టించినాం. మరి ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లైనా గుడైనా, బడైనా, తాగనిక నీళ్ళ ట్యాంక్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా మనమిచ్చిందే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకొని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి గులగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్లో, కానీ ఆయన మాయమాటలు పడి మోసపోయిండ్రు. కోడి వెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని, కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే పేదవాడి ఆత్మ గౌరవం పెరగాలి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని అంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనవి. అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవరెడ్డి గారు మా కనీసం ఇంకొక 3,000 ఇయ్యమంటుండు. ఎప్పుడైనా పండ్లు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి, పెడతామంటే అడుగుతారు, కొడతామంటే దూరం పోతారు. అందుకే మాధవన్న నువ్వు ఎట్లన్నా వేసి ఇంకా మళ్ళీ 3,000 ఇండ్లు రాబట్టాలని ఉపాయం వేసిండు మీ అందరి కోసం. నేను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే మాధవన్న సంతోషంతో పెట్టిండు అనుకున్నా. మాధవన్న మీటింగ్ మతలబ్తోనే పెట్టిండు, ఎట్లయినా ముఖ్యమంత్రి గారిని అందరి ముందు అడిగితే కాదనుకుంటా ఇస్తాడని. నిజంగానే నియోజకవర్గాలలో పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చే నాయకులు అంటే నాకు ఇష్టం. పేద ప్రజల్ని ఆత్మ గౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడు ఉంటే భుజం తట్టి ప్రోత్సహించాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ 3,000 నుంచి 3,500 ఇండ్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు. అందుకే వేదిక మీద నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా, వచ్చే బడ్జెట్ ఇయర్లో ఖచ్చితంగా నర్సంపేటకు 3 నుంచి 3,500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్తున్నా. వారిని పర్యవేక్షించుకుంటూ మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నా.